హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ వర్క్ కావాలంటే ముందుగా మనం 2 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవడం, సెకండ్ వన్ వచ్చేసి ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం. ఎవరైతే లేటెస్ట్ ఫోటోషాప్ వెర్షన్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఎటువంటి సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా తెలుగు టైపింగ్ అయితే వర్క్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, చాలా సింపుల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ప్రిఫరెన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే టైప్ అని ఉంది కదా, ఇక్కడ టైప్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఈస్ట్ ఏషియన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ ఉంది కదా, సెకండ్ దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫోటోషాప్లో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా తెలుగు టైపింగ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఫాంట్స్ ఇన్స్టాలేషన్. మనకి ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ వర్క్ కావాలంటే ఖచ్చితంగా తెలుగు రిలేటెడ్ ఫాంట్స్ అయితే ఉండాలి కదా. దానికోసం నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న తెలుగు ఫాంట్స్ అన్ని గూగుల్ డ్రైవ్లో నేను అప్లోడ్ చేశాను. ఆ డ్రైవ్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. టెక్స్ట్ అయితే ట్రై చేద్దాం. ఆల్రెడీ ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం, అలాగే సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం 2 రకాలుగా అయితే మనం టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంటుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనమాట. గూగుల్ ఇన్పుట్ టూల్స్ చూసారు కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్రై ఇట్ అవుట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ఏది టైప్ చేస్తే అదే తెలుగులో వస్తుంది అనమాట. దీన్ని కాపీ చేసుకుని అక్కడైతే మీరు చేయొచ్చు. సరే ఒకసారి ట్రై చేద్దాం. చూసారు కదా, మీరు ఏదైనా సరే లెంతీగా కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మీరైతే ఇక్కడ టైప్ చేసుకుని జస్ట్ కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఇంతకుముందు అనుస్క్రిప్ట్ ఉండేది కదా, అనుస్క్రిప్ట్ ఏంటంటే మనం కీబోర్డ్లో టైప్ చేసుకోవడం లేదంటే అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ చాలా ఈజీగా అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ కాపీ చేసుకున్నాం కదా, జస్ట్ పేస్ట్ చేయండి. చూసారు కదా, ఇక్కడైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనం అక్కడ కాపీ చేసుకున్నాం సేమ్ ఎలా వచ్చింది. ఇప్పుడైతే మనం ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర అయితే కొన్ని ఫాంట్స్ ఉన్నాయి. చూసారు కదా, మీ ఇష్టం. నేను ఆల్రెడీ కొన్ని ఫాంట్స్ అయితే నేను ఇచ్చాను. సో ఈ ఫాంట్స్ అన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఉంది ఫాంట్స్ అని, అవి ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో నా ఫేవరెట్ ఫాంట్ వచ్చేసి, నా దగ్గర అయితే చాలా ఫాంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఫాంట్, ఇది క్లీన్గా ఉంటుంది అనమాట. సో ఇది లైక్ గూగుల్ ఇన్పుట్ ద్వారా మనం అయితే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఇంకోలా ఏంటి అంటే మీరు వాట్సాప్లో మీ మొబైల్తో టైప్ చేసుకుని వాట్సాప్లో ఎవరికైనా పంపించి దాన్ని కాపీ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేయొచ్చు. ఇలాగ కూడా మనం తెలుగు టైపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ అనమాట. సేమ్ ఇలానే మీరు ఇక్కడ హిందీ ఇచ్చుకోవచ్చు, లైక్ తమిళ్, లైక్ ఏదైనా కానీ, లైక్ ఎవరైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం. మీకు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లోకి వస్తుంది అనమాట. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, మీరు ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.